సికింద్రాబాద్ లో షిరిడి నుండి కాకినాడ వెళ్తున్న సాయినగర్ ఎక్స్ప్రెస్ లో భారీ చోరీ జరిగింది. కోచ్ B3, B4, B5 ఏసీ కోచ్ లో దోపిడీ జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికుల బ్యాగులలో ఉన్న విలువైన ఆభరణాలు, సెల్ ఫోన్లు దొంగిలించారు. పర్ని బైదానట్ స్టేషన్ వద్ద తమ వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రయాణికులు గుర్తించారు. ఒకరి తర్వాత ఒకరు తమ వస్తువులు పోయాయంటూ కోచ్ లో ఆందోళనకు దిగారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక రైలు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకోగానే రైల్వే పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయిన మీడియా ద్వారా తెలియచేయండి. పక్కన చెల్లిది తెలియండి, చాలా బాధపడుతున్నారు. డైమండ్ రింగ్స్, గాజులు, ఐఫోన్ అన్ని పోయాయి. ఆల్మోస్ట్ 12:30 ఆ టైం అక్కడ నిద్రపోయి సో ఆల్మోస్ట్ 1:30 ఆ టైంలో వాష్రూమ్కి వచ్చి బ్యాగ్ అక్కడే ఉంది. బ్యాగ్ అక్కడే ఉంది. ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ 2 o'clock ఆ మధ్యలో జరిగిందని చెప్పారు. మళ్ళీ గొడవ హ్యాండ్ బ్యాగ్ లేదు. తర్వాత ఆపోజిట్ వాళ్ళు లేదు, వెనకాల ఎవరు లేదు. అందరికీ మిస్ అయ్యి కంప్లీట్. సో ఆల్మోస్ట్ తర్వాత మేము మధ్యలో మిస్ అయిందని చెప్పి మేము వెంటనే కంప్లైంట్ చేసాం. 1-3 అలా కంప్లైంట్ చేసాం. ఫోన్ వచ్చేది. కానీ బీదర్లో ఎట్లీస్ట్ అలర్ట్ చేయకుండా అందరూ రిలాక్స్ ఉన్నారు. బీదర్లో ట్రైన్ దిగి సిఆర్పిఎఫ్ మాడేసరికి ట్రైన్ కదిలిపోతుంది. సో మళ్ళీ 2 months ట్రైన్ చైన్ లాగి ట్రైన్ అవ్వలేదు. 2 times చేసినారు. వాళ్ళు వచ్చి అలర్ట్ అయ్యి ముందుగా మనం చేయలేదు. గొడవ చేసిన తర్వాత అలర్ట్ అయ్యి ట్రైన్ లో వచ్చి వాళ్ళకి ట్రీట్ తీసుకుని అవన్నీ చేసిన గత ప్రభుత్వ హయాంలో